పాస్ అయ్యి మంచి మార్కు తీసుకొచ్చిన తర్వాత గవర్నర్ దగ్గర ఒక గోల్డ్ మెడల్ వచ్చింది. అదే కాకుండా జర్నలిజంలోనే ఒకే మహిళ ఉన్నదని కూడా అంటే వాళ్ళు కూడా ఎంకరేజ్ చేశారు. ఒకే మహిళ ఉంది కాబట్టి ఉద్దేశంతో మళ్ళీ ఇంకో గోల్డ్ మెడల్ ఇచ్చారు. 2 గోల్డ్ మెడల్ వచ్చినాయి. అదే కాకుండా టాప్ 10 లో ఊరుగా నిలబడ్డారు. అది తస్లిమా అంటే ఏమనేది. అందుకే ఏదున్నా కూడా ఉంటే చెప్తా ఉన్నాను, ఎంకరేజ్ చేయాలి. ఎవరున్నా కూడా మహిళలు కాకుండా ఎంకరేజ్ చేసినాం కాబట్టి ఈ రోజు తస్లిమా కూడా అధైర్యపడుకోకుండా ఏ విధంగా కూడా ఏది ఆశించుకోకుండా అన్ని రకాలుగా అన్ని ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తూ నాకు కూడా ఎంతో సహకరించినటువంటి తస్లిమా కూడా భగవంతుడు ఆమెకి ఆశీర్వాదం చేశారు కాబట్టి అల్లా ఆశీర్వాదం చేశారు కాబట్టి ఈ స్థాయికి రాగలిగిందని చెప్పేసి అదే కాకుండా తల్లిదండ్రులు కూడా ప్రోత్సాహం చేశారు బాగా. ఏదన్నా కూడా ఎలాంటి మహిళలు అనుకోకుండా మూతారే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి పరిస్థితి లేకోకుండా ఎంకరేజ్ చేశారు కాబట్టి ఈరోజు తస్లిమా ఈ స్థాయికి రావడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. నేను మొదటి నుంచి చూస్తా ఉన్నాను ఆ పాపని. రిపోర్టర్ గా మన దగ్గరకు వచ్చినప్పుడు మీడియా తీసినప్పుడు కానీ ఎప్పుడు కూడా ఏది కూడా ఆలోచించలే, ఏ విషయంలో కూడా ఆలోచించుకోకుండా రిపోర్టర్ గానే బాగా పనిచేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా ఇలాంటి వాళ్ళు ఇంకా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. చాలా రోజు నుంచి కనపడలే నాకు, ఎక్కడ ఉందో లేదో అనుకుని నేను కూడా అనుకోలే, ఎక్కడ ఉందో తెలియదు నాకు. ఎందుకంటే రాలేదేమో అనుకుంటా ఉంటే నాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తా ఉంది విషయం ఏమనేది. ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ప్రిపేర్ అవుతా ఉంది కాబట్టి దాంట్లో బాగా ప్రిపేర్ అయిన తర్వాత మంచి మార్కులు వచ్చినాయి కాబట్టి ఒక మహిళగా అక్కడ పార్టిసిపేట్ చేసింది కాబట్టి టాప్ 10 లో ఒకటిగా నిలబడినారు కాబట్టి ఇది ఎంతో సంతోషించదగ్గ విషయం అని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతా ఉంది. అందుకే తస్లిమాకి ఆల్ ద బెస్ట్ చెప్పినాను. మా చాదనంత పారితోషం ఇచ్చినాము. ఎందుకంటే ఎంకరేజ్ చేస్తాను. ఇంకా ఏదన్నా రంజాన్ సందర్భంలో నేను ఈ మహిళని మా దగ్గరకు వచ్చి సన్మానించినందుకు నాకు సంతోషంగా ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మరోసారి ఇంకా ఎన్నో ఇలాంటి అదే కాదు జనరల్గా అభివృద్ధిలోకి రావాలని చెప్పేసి కూడా మనం మనస్ఫూర్తిగా కోరుతాం.